విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేసి బయటకు పోగానే అత్యంత కీలక స్థానంలో ఉన్న వ్యక్తి రాజీనామా చేశారు. జగన్ పని అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది అని చెప్పి సంబరపడి చంకలు గుద్దుకొని ప్రకటనలు, మాటలు, వార్తలు, డిబేట్లు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ మేధావులకి 24 గంటలు తిరక్కముందే తత్వం బోధపడ్డట్లుంది. 24 గంటలు తిరక్కముందే తత్వం బోధపడ్డట్లుంది. అండ్ విజయసాయి రెడ్డి గారి రాజీనామా చుట్టూ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అర్థం కాక వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది, వాళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది. ఫస్ట్ అయితే సంబరపడ్డారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది. విజయసాయి రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద కాన్సర్న్ చూపుతూనే ఉన్నారు. ఎక్కడ ఒక విమర్శ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విజయసాయి రెడ్డి గారి నిర్ణయం మాకు ఆమోదం కాకపోయినా కూడా మీ నిర్ణయాన్ని అయితే మేము గౌరవిస్తున్నాము అని చెప్పి వాళ్ళు ట్వీట్ చేశారు. మధ్యలో బీజేపీ జనసేనను కలుపుకొని వాళ్ళేదో రాజకీయానికి తెరలేకపోతున్నారు. కాసింత లోతుల్లోకి వెళ్ళి కాసింత ముందు చూపుతే ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది డేంజర్ బెల్స్ టు తెలుగుదేశం పార్టీ అని. చంద్రబాబు సార్ నుండి లోకేష్ గారి చేతిలోకి నాయకత్వం మార్పు జరిగేటప్పుడు ఏ విధంగా వీళ్ళు గేమ్ ప్లే చేస్తారు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయబోతారు అనే భయం అయితే డెఫినెట్లీ టీడీపీ వాళ్ళ సొంత మనుషులు, సొంత మీడియాలో అయితే ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం వెనుక ఒక బీజేపీ మాత్రమే ఉందా, లేకపోతే తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో టార్గెట్ చేసే విధంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన, బీజేపీ ఎదగడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సహాయాన్ని ఏమైనా అడుగుతూ ఉన్నారా? వీళ్ళంతా ఏదైనా గుడు పుట్టారైనా, లేదు బీజేపీ వైసీపీనే టార్గెట్ చేస్తుందా? వాళ్ళకేమీ అర్థం కాలేదు. 24 గంటలు అయితే ఫస్ట్లో అయితే విజయసాయి గారు రాజీనామా చేయగానే సంకలు గుద్దుకున్నారు, ఆనందపడ్డారు. కానీ టైం గడిచే కొద్దీ వాళ్ళకైతే ఒక బొమ్మ అయితే కనిపిస్తూ ఉంది. ఆకారం లేని బొమ్మ ఏదో జరుగుతూ ఉంది. కానీ ఏంటది? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? లోపల ఎవరెవరు చేతులు కలిపారు? ఇదేం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకవైపు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారే చేయిస్తున్నారని చెప్పి విశ్లేషణలు బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళు టీడీపీ క్యాంపు నుండి, మీడియా నుండి. లేదు వైసీపీ బలహీన పడింది అంటారు ఒకసారి, వైసీపీ నుంచి అందరూ వెళ్ళిపోతారు, దుకాణం క్లోజ్ అంటారు. మరొకవైపు టీడీపీని టార్గెట్ చేసే ఆ ఎపిసోడ్ని మనం కట్టిపడేయలేమంటారు. జనసేన అధ్యక్షుని అడ్డపెట్టుకొని వీళ్ళు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నారు. చంద్రబాబు గారిని పొగడడం అంతా జనసేన అధ్యక్షులు పొగుడుతూ ఉన్నారు కదా, ఇదంతా ఒక నటనని వాళ్ళే చెబుతూ ఉన్నారు. సో దీని మొత్తాన్ని చుక్కలు కలపడానికి వాళ్ళు కూడా కాసింత టైం తీసుకుంటారేమో. టైం తీసుకొని మరి రాబోయే రోజుల్లో రాజకీయాన్ని అంచనా వేసుకొని చంద్రబాబు సార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ క్యాంప్ అయితే ఈ మొత్తం జరుగుతున్న రాజకీయ ఎపిసోడ్ అయితే అర్థం కాక ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ఎవరు బయట కౌగిలించుకొని లోపల కత్తులు గుచ్చుకుంటూ ఉండే విధంగా ఉన్నాయి. అసలు ఫైనల్గా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఎవరు బలంగా ఉంటారు, ఎవరు ప్రత్యామ్నాయ శక్తికి ఎదుగుతారు, ఎవరు బలహీన పడిపోతారు, ఈ క్యాంపుకి అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే మొదట ఇప్పుడు వైసీపీ నాయకత్వానికి ఇబ్బంది లేదు, జనసేన, బీజేపీ వాళ్ళు ఒగుట్టుకోవడానికి ఏం లేదు. వస్తే అంత ఏమన్నా వస్తుంది. ఎందుకంటే జనసేన ఏముంది, అన్నీ బంద్ చేసుకోక సినిమాలు తీసుకుంటారు. ఆయన ఏమంటారు సీరియస్ పాలిటీషియన్ ఏం కాదు. ఏదో బీజేపీ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన కనిపిస్తూ ఉన్నాడు అంతే. ఒకవేళ బీజేపీ ఇక్కడ బలపడే అవకాశం వచ్చి కాసింత బేస్ దొరకగానే ఈయనను పక్కన పెట్టేస్తారు, ఈ జనసేనను పక్కన పెట్టేస్తారు. అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే. ఇప్పుడు నెక్స్ట్ నాయకత్వ మార్పు జరిగేది తెలుగుదేశం పార్టీలోనే. నాయకత్వ మార్పు జరిగినప్పుడు ఎంత పటిష్టంగా పార్టీని కాపాడుకోగలుగుతారన్నది చాలా ఇంపార్టెంట్. ఆ మార్పు జరిగేటప్పుడు ఏమైనా టీడీపీని ఇబ్బంది పెట్టేస్తారా అన్న భయం అయితే ఖచ్చితంగా టీడీపీ మీడియాను, వాళ్ళ మేధావులను, ఆ గ్రూపును, ఆ క్యాంపును అయితే డెఫినెట్లీ ఆ భయం వెంటాడుతూ ఉంది. నిజంగానే ఇంట్రెస్టింగ్, ఏం జరుగుతుందో చూడాలి.